వాల్మీకిలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విస్మరిస్తుందని వాల్మీకి భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ అన్నారు. వాల్మీకి కులస్తులను ఎస్టీలో కలపాలని ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. చిట్యాల మండల కేంద్రంలో వాల్మీకి జిల్లా అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గోపాల్, నేను జయశంకర్ భూపాలపల్లి వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షుడిని. నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మరి వాల్మీకి బోయలని ఒక ప్రస్తావన తీసుకొచ్చిన సంగతి అందరం టీవీలలో చూసినాం. గతంలో కేసీఆర్ వాల్మీకి బోయలకు ఎందుకు ఎస్టీ జాబితాలో చేర్చలేదు అని మరి ఆయన నిన్న ప్రశ్నించాడు. నేను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా. గతంలో ఏదైతే కేసీఆర్ రెండు రకాలుగా మరి ఇతర కులాలను యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే అది రిజెక్ట్ అయిన సంగతి అందరికీ తెలుసు. మరి ఆ రకమైన కాలక్షేపం చెప్పి ఆయన కూడా వాల్మీకి బోయ జాతికి అన్యాయం చేసిన సంగతి అందరికీ తెలుసు. అదేవిధంగా నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఈ అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను ఎస్టీ రిజర్వేషన్లో చేరుస్తామని, నేను వాల్మీకి మరి బోయ జాతికి సంబంధించిన ఒక వ్యక్తి ఇంట్లో తిన్నాను, ఉన్నాను, కొంతకాలం గడిపినాని అని చెప్పిన మాటలు మరి రేవంత్ రెడ్డి ఎప్పుడు మర్చిపోయిండు. ఈ ప్రభుత్వంలో అధికారంకి వచ్చిన సీఎం అయిన తర్వాత కూడా మేము 2-3 సార్లు కలవడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి మీరు కూడా ఎందుకు కాలయాపన చేస్తున్నారు వాల్మీకి బోయ జాతికి ఎస్టీ రిజర్వేషన్లో చేర్చడానికి? కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నా, మీరు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిళ్ళు, అమిత్ షాను కలిసిళ్ళు, నరేంద్ర మోడీని కలిసిళ్ళు, మరి ఎన్నో రకాలుగా పోతున్నారు వస్తున్నారు, కానీ వాల్మీకి జాతి గురించి ఎస్టీ రిజర్వేషన్ గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?